జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది అన్నా శ్రావణి హారతివు. నర్స్ ఓకే. శ్రావణి నువ్వు కూడా బయటికి పదా. నేను కూడానా? అవును, నేను మనుతో పర్సనల్ గా మాట్లాడాలి. నర్స్ ఈ కాలం పిల్లలకి నీ గైడెన్స్ అక్కర్లేదు, నువ్వు రా. నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నువ్వు పద 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 పద. ఒరే నా ముద్దుల మనవడా, శోభనం రాత్రి అని తెగ మురిసిపోతున్నావు కదా. అవును, ఇంతకీ ఏం చేస్తావురా? ఏం చేస్తావే? చీపాడు, అదేం క్వశ్చన్? ఈ క్వశ్చన్ మీదే నీ జీవితం మొత్తం ఆధారపడుందిరా. అయితే ఆన్సర్ కూడా నువ్వే చెప్పు. ఒరే మనవడా, ఆ పిల్ల గదిలోకి రాగానే సిగ్గుపడుతుంది, అంతా నీ ఇష్టమే అంటుంది. ట్యూబ్ లైట్ వెలుగులో ఆ పిల్ల రంబలాగా కనపడేసరికి నువ్వు ధమాల్లో పడిపోతావు. నేను అలా పడిపోను, నిలబడతాను. నీలా మోకాలు నొప్పులు లేవు. సరే, నిలబడి ఉండగా మను నా దగ్గరకు వచ్చాడనుకో, నేనేం చేయాలి? ఆ క్షణమే మనుని గ్రిప్లోకి తీసుకోవాలి. గ్రిప్లోకి తీసుకోవడం ఏంటి? అదెలా ఉంటుంది? వెర్రి బాగులోడా, పెళ్ళాన్ని లొంగ తీసుకోవాలరా. ఓ, నువ్వు చచ్చినా లొంగకూడదు. నాకేం అర్థం కావట్లేదు. బామ్మ క్లియర్ గా చెప్పు. ఫస్ట్ నైట్ లో జోకు వెయ్యకు. ఆ పిల్ల జోకు వేసినా నువ్వు నవ్వకు. నవ్వకూడదు. అలా ఎలా కుదురుతుందే? నాకు నవ్వు ఆగదు. నవ్వావనుకో నీ జీవితం మొత్తం నవ్వుల పాలైపోతుందిరా. ఆ పిల్ల నిన్ను కొంగున కట్టుకుని రోబోలాగా ఆడించేస్తుంది. నువ్వే విషయంలో కాంప్రమైజ్ కావద్దు. రేయ్, కాంప్రమైజింగ్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? పాల గ్లాస్ దగ్గర. నిజమా? అయితే పాల గ్లాస్ బదులు పెరుగు గ్లాస్ పెట్టు. అయ్యో, నువ్వు మంచోడువో వెర్రోడువో అర్థం కావడం లేదురా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. పాలు తను తాగి నీకిస్తే మనుకి మేల్ డామినేషన్ ఇష్టం, నిన్ను డామినేట్ చేస్తాడు. రేయ్, నువ్వు గాని ఆ పిల్ల నవ్వులకి అందాలకి పడిపోయి నువ్వు తాగి నాకివ్వు అన్నావనుకో, ఫినిష్. ఏం జరుగుతుంది? లైఫ్ లాంగ్ ఆ పిల్ల నిన్ను ఆడిస్తూ ఉంటుంది, నువ్వు ఆడుతూ ఉంటావు. కళ్యాణి, మా మధ్య ఇలాంటి ఇష్యూస్ వస్తాయని నేను అనుకోవట్లేదు. మేము హ్యాపీగా ఉంటాం, డోంట్ వరీ. బామ్మ, ఏంట్రా? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇక్కడే కూర్చుని ఏం జరుగుతుందో చూడు. బుద్ధి లేని వధవా, నీకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను గాని నీ శోభనం చూడడానికి కాదు. ఇదిగో, అర్థమైందని నేను చెప్పింది? అర్థమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి, అంతే కదా? అది అలా క్యాచ్ చేయాలి. హాయ్ అంకుల్.
హాయ్ ఆంటీ. పయాలి కియాలి గివాలి అకాసి. అవునవును, పెళ్లి బాగా జరిగింది. పెళ్లి జరగగానే సంబరం కాదు, పెళ్లి అనేది ఓ రిలేషన్షిప్. ఆ విషయం తెలుసా? తెలుసు అంకుల్. సింధుతో నువ్వు హ్యాపీగా ఉంటావని సింధు నమ్ముతుంది, ఆ నమ్మకాన్నే మేము నమ్ముతున్నాం. యా అంకుల్. కానీ ఏదైనా తేడా వచ్చి సింధుకి కష్టం కలిగిందనుకో, అది ఎంత చిన్న కష్టమైనా సరే నేను నిన్ను స్పేర్ చేయను. అసలు కష్టమే రాదు అంకుల్. లోకంలో అన్నీ నువ్వు అనుకున్నట్లే జరగవు మిస్టర్. అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నాను, సింధుకి మేము ఉన్నామన్న విషయం మర్చిపోయావో? అంకుల్, నాకు ఆ విషయం తెలుసు. నేను ఒక పేరెంట్స్ దగ్గర నుంచి ఇంకో పేరెంట్స్ దగ్గరకు వచ్చాను. నువ్వు ఆ గౌరవం ఇచ్చావు, చాలా థ్యాంక్స్ అమ్మా. యా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ లైక్ ఇట్. చూసావా, మీ అత్తగారికి నువ్వంటే ఎంత ప్రేమో. అందుకే దాని జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక్క తప్పు కూడా లేకుండా ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడింది. సింధు, ఇదిగో పాల గ్లాస్. పాల గ్లాసా? సిల్లి, నేనేమి సినిమాల్లో హీరోయిన్ని కాదు. సింధు, ఇది సాంప్రదాయమే. నో సాంప్రదాయం. నేను ఇలాగే క్యాజువల్ గా వెళ్తాను. అసలు నాకు ఈ మేకప్ కూడా ఇష్టం లేదు. ఏదో వాడికి ఇంకొంచెం అందంగా కనిపిస్తే సంతోషిస్తాడని ఇలా వెళ్తున్నాను. ఒరేయ్ మను, వస్తున్నా. చెప్పండి రా. మను, ఇది తాగు నాన్న. ఏంటిది? ఆరెంజ్ జ్యూస్ రా, సమ్మర్ కదా. ఓ, ఈ టైంలోనా? పోనో బీరిస్తారా? అమ్మో వద్దు, సింధు చంపేస్తుంది. అయితే ఇది తాగు, బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ రా. అవును, రూమ్ లో ఏసీ పనిచేస్తుందా? అవన్నీ మా అన్నయ్య చూస్తాడులేరా. ఇచ్చే, తాగేద్దాం. ఇంకెళ్ళు దుబాయ్. అలాగే బాబు, వెళ్ళొస్తాం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ రా. ఏంట్రా ఖాళీ గ్లాసు? నేను మార్నింగ్ ఉన్న టాబ్లెట్స్ అదే రా, సమ్మర్మెంట్ కో. వాటిని నూరేసి జ్యూస్ లో వేసేసి మనుగడ టైం చేసా. ఇక రాత్రంతా ఒరే మను, నేను అనుకున్నది కరెక్టేరా. ఆ పిల్ల బిహేవియర్ బాలేదు. ఏమైంది? అవునరా, ఫస్ట్ నైట్ భార్య పాల గ్లాస్తో భర్త గదిలోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్తే నాకు ఆ ఫార్మాలిటీస్ ఏవి నచ్చవు అని రిజెక్ట్ చేసేసింది. నిజమా? అవునరా, అందుకని ఆ పిల్ల గదిలోకి రాగానే ఏదే పాల గ్లాసు, ఏ తమాషాలు చేస్తున్నావా, వెళ్ళి పాల గ్లాస్ పట్రా అని ఫుల్గా క్లాస్ పీకురా. అలాగే. ఒరే మను, ఆ పిల్లను లొంగ తీసుకోవడానికి ఇదో మంచి అవకాశం రా, పోగొట్టుకోకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను, ష్యూర్. జాగ్రత్తరా నాయనా, అసలే నీది అమాయక మొహం. ఆ టక్కులాడితో ఎలా వేగుతావో ఏమో. ఇంతకీ ఈవిడ గారు నాకు ఎనిమినా వెల్ విషరా? ఏంటో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. చూడండి, మోడ్రన్ పెళ్లి కూతురు. పాల గ్లాస్ బదులు మొబైల్ ఫోను. అవును, నేను మోడర్నే. ఈ ఫోన్ వల్ల మీకేంటి ప్రాబ్లం?
ఉంటే గింటే పెళ్లి కొడుకు ఉండాలి గాని. అవును, ఇంతకీ ఈ ఫోన్తో నువ్వేం చేస్తావు? ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందని వాట్సాప్ లో మెసేజ్ పెడతావా? ఒసేయ్, సింధు వీడియోస్ కూడా పెట్టవే, మేము కూడా చూస్తాం. మెసేజ్లు వీడియోలు అన్ని పెడతాను, ఎంజాయ్ చేయండి. సర్లే కానీ మేము లోపలికి రావచ్చా? షటప్, ఇదేమన్నా ఐపీఎల్ మ్యాచా చూసి విజిల్ చేయడానికి? మీరు వెళ్ళండి. మను, oh my god, మను, సింధు నవ్వుతుందేంటి? మొగుడు జోకులేస్తున్నాడేమోనే. జోకులు పార్కులను సినిమా హాల్లోనూ బాగుంటాయి. ఫస్ట్ టైం జోకులేంటి, బోర్ కదూ? అతను కూడా నవ్వుతున్నాడు. ఫాస్ట్ జనరేషన్ కదా, కామెడీ ఎక్కువగానే ఉంటుంది. లక్ష్మి నో టాకింగ్. ఇదిగో, ఈ ఇంగ్లీష్ ఆపి చూడు. ఇదిగో, ఇక్కడ కాసేపు కూర్చో. ఇవాళ మరింటో ఏం జరిగింది? మన అబ్బాయి పెళ్లి. అబ్బా, పెళ్లి జరిగిందిలే, అది కాదు నేను అడిగేది. ఇప్పుడేం జరగబోతోంది? ఏమో నాకు తెలీదు. ఏయ్, మన పెళ్లి 25 ఏళ్ళైంది, 2 పిల్లల్ని కూడా కన్నాం. ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడతావే? చెప్పు చెప్పు, ఏం జరగబోతోంది? అదే నేను కూడా చెప్తోంది. పెళ్ళై 25 ఏళ్ళయింది, 2 కొడుకులున్నారు, పైగా ఒక మనవరాలు కూడా ఉంది. మీ పిచ్చి ఆలోచన నాకు తెలుసు కానీ పడుకోండి. ఏమైంది? ఏమైంది మను? ఏమైందో తెలియట్లేదు, కాళ్ళు చేతులు పట్టేసాయి. ఈ కోతి వేషాలు నా దగ్గర కాదు. ఫస్ట్ నైట్ ఇంత కామెడీగా ఉంటుందా? రియల్లీ? సింధు, నిజంగానే చెప్తున్నాను, మజిల్స్ పట్టేసిన ఫీలింగ్ ఎక్కువైపోతుంది. అలాగా? సరే, ఇలా కూర్చో. ఏ, నవ్వులాగి గంటలు మోగుతున్నాయి. అవునే, గంటలు ప్లస్ నవ్వులు, ఇలా ఎన్ని గంటలు? మను, వాట్ ఇస్ దిస్? పిచ్చి మొహం, నోటి మజిల్స్ కూడా బిగుసుకుపోయాయి. ఎలా చెప్పను?
సరేరా ఇలా కూర్చో. ఒసే మనం వెళ్ళి నిద్రపోదామే. గంటలాగి నవ్వులు మొదలయ్యాయి. నా అనుమానం ఏంటో తెలుసా? తను మాటి మాటికి చక్కెర గింతలు పెడుతున్నాడేమో. ఏం జరుగుతుంది? మరీ ఇమాజిన్ చేసుకోవద్దు. నేను అక్కడంత సీన్ ఉందనుకోవట్లేదు. అసలు ఏం జరుగుతుంది? సీసీ కెమెరా పెడితే పోయేదేమో. నీ ఫోన్ ఇవి. ఏమని మెసేజ్ చేస్తున్నావు? లోపలేం జరుగుతుందో మెసేజ్ చేయమని మెసేజ్ చేస్తున్నాను. ఎందుకు నవ్వుతుందో? నా ఫ్రెండ్స్ కోతులు. వాళ్ళు మనల్ని రాత్రంతా ఇలాగే హెరెస్ చేసేలా ఉన్నారు. ఏం మెసేజ్ పెట్టుంటుందో? వచ్చిందా? మెసేజ్ వచ్చింది. నాట్ ఇట్. అయ్యో, ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదంటే. చూడబాయ్, నువ్వు బీరే. చేర్స్. ఎవరో మంచి కింద బెల్స్ కట్టారు మను. ఇంకెవరు? ఆ దిక్కుమాలం ఎదోళ్ళు ఉన్నారుగా. సింధు, నిజంగానే నా దవడ మసిల్స్ తో సహా అన్ని బిగుసుకుపోయాయి. ఇట్స్ నాట్ కామెడీ. దీనికి కారణం గంట క్రితం ఆర్సీ ఇచ్చిన జ్యూసే అయిండొచ్చు. జ్యూస్ ఏంటి? ఏదో మాట్లాడుకుంటున్నారే. అవునే, ఫస్ట్ నైట్ ఇంత డైలాగ్ అవసరమా? బ్యాడ్ లక్. హాలీవుడ్ సినిమా అనుకుంటే ఆఖరికి డైలీ సీరియల్ అయిందే. ఈ టైంకి నువ్వు ఇచ్చిన మందు మనుగడికి ఎఫెక్ట్ చూపించుండదంటావా? మామూలు ఎఫెక్ట్ కాదు, ఎరగ తీసే ఎఫెక్ట్. ఉండు, ఆర్సీ కాల్ చేస్తాను. మను, నీ ఫ్రెండ్స్ ఇంత డర్టీ ఫెలోస్ అని అనుకోలేదు. షేమ్ ఆన్ యు. అయినా నువ్వేంటి ఎవరేదిస్తే తాగేయడమేనా? ఇదిగో ఫోన్ రింగ్ అయింది, చూసావా? హలో. ఏయ్, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? కామన్ గా ఉంటుంది, కాస్త మందులో ఉన్నా కాబట్టి లేదు. ఏంటో చెప్పవా? నువ్వేదో దరిద్రపు జ్యూస్ ఇచ్చావట కదా. ఇక్కడ మనుకి కాళ్ళు చేతులు మజిల్స్ అన్ని బిగుసుకుపోయాయి. నిజమా? నేను వస్తున్నా. నాకు ఏయ్, నువ్వెందుకు? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో చెప్పు. ఇలాంటి ఎమర్జెన్సీ కోసమే ఆడి జోబులో టాబ్లెట్ పెట్టాను. అది ఇవ్వు. పావు గంటలో నార్మల్ అయిపోతాడు. ఏంటి? పోతాడంటే ఆ పోతాడు కాదు, నార్మల్ అయిపోతాడని. అలా జరగలేదనుకో, నిన్ను చంపేస్తాను. ఏమైందిరా? సింధు నన్ను చంపుతానంటుందిరా. చచ్చిపోరా, ఇబ్బంది ఏముండదు. వాడేదో టాబ్లెట్ నీ జేబులో పెట్టాడంట, మింగమంటున్నాడు. సిగ్గులేదు? ఈ ఎక్స్ప్రెషన్ తాగే ముందుండాలి. ఉండు, నేను తీసిస్తాను. ఉండమన్నానా?
ఈ ఎఫెక్ట్ దేనికి? ఒకసారి మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు నా పొజిషన్ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? మిఠాయి ప్యాకెట్ ఎదురుగా పెట్టి చేతులు కట్టేసినట్టుంది. టాబ్లెట్ త్వరగా ఇవ్వు ప్లీజ్. ఎందుకంత తొందర? తొందరే, అటు గడియారం చూడు డార్లింగ్, నైట్ అయిపోయేలా ఉంది. తప్పు నాది కాదు. దిక్కుమాల జ్యూస్ తాగింది నువ్వు, కండరాలు బిగిసిపోయింది నీకు. నేనేం చేశాను? సరే, తప్పంతా నాదే. టాబ్లెట్ ఇవ్వు ప్లీజ్. ఇవ్వకపోతే రాత్రంతా ఇలా బిగిసిపోయి ఉండాలి. సింధు, సింధు ప్లీజ్. ఏంటి? నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. అవునా? నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. సిల్లీ. నోట్ తెరువు. తెరువు. నువ్వు రికవరీ కావడానికి పావుగంట పడుతుంది. ఈలోగా మనం కొన్ని పనికొచ్చే విషయాలు మాట్లాడుకుందాం. ఏంటవి? షాపింగ్ గురించా, హనీమూన్ గురించా? ఆ రెండిటికంటే ఇంపార్టెంట్ లైఫ్ గురించి.